అమ్మ. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అన్నాడు, వీళ్ళని చూస్తే దేవతల్లా ఉన్నారు. అసలు ఆ చేతులు చూసావా, ఎంతంత పొడుగైన చేతిలో, ఆజానబాహుం అరవింద దళాయతాక్షం. ఆ మూర్తిని చూసావా, ఎంతంత పొడుగున్నారో ఒక్కొక్కళ్ళు. ఆ చేతుల్లో ధనస్సు చూసావా, వాళ్ళు పట్టుకున్నటువంటి ఆ తూణీరములలో ఏదో ఆ కోరలతో బుసలు కొడుతున్న పావుల్లో ఉన్నాయి ఆ బాణాలు. అటువంటి వాళ్ళని చూస్తే ఏతవు సురసతోపమవు. అటువంటి వాళ్ళని చూస్తే ఎవరికి భయమేదయ్యా? అందుకని భయం వేస్తా. రాజుకి అనేక మంది మిత్రులు ఉంటారు. ఎవరితో మిత్రత్వం చేస్తున్నాడో మనకి తెలియదు. వాలి ఎవరితో మిత్రత్వం చేసి ఈ వీరుల్ని తీసుకొచ్చాడో, తాను ఋష్యమూకం మీదకి వెళ్ళకూడదు, కానీ నన్ను వధించగలిగినటువంటి బలవంతుల్ని తీసుకొచ్చుంటాడు. అందుకే అంత బలంగా ఉన్నారు వాళ్ళిద్దరు. నా కోసమే వెతుకుతున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు, వెతికి వచ్చేసి నన్ను చంపేస్తారు. అందుకే నాకు భయం అన్నాడు. ఓ నిర్ణయానికి వచ్చేసాడు శంకతోటి.